శంబళ ఈ పేరు ఆధ్యాత్మికవేత్తలకు ఒక అద్భుతమైనటువంటి పేరు. అది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా ఈ శంబళ గురించి చాలా రకాలుగా చాలామంది వచ్చి చాలా చెప్తా ఉన్నారు. నిజంగా వాళ్ళు చూసినరా చూడలేదా అనేది ఒక వింత ప్రశ్న, అలాగే వింతైన ఆన్సర్ కూడా. చూసినామంటే ఒక వింత, చూడలేదు అంటే సత్యమే. కాకపోతే ఏంటంటే మేము చూసినామని చెప్పుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. సరే, ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఈ కనిపించని నగరానికి వెళ్ళాలని చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో అలాగే శంబళ కైలాస పర్వతం మానస సరోవరం సమీపంలో ఉన్న ఒక రహస్యమైన నగరం అని చెప్తారు. ఇది ఎవరికి కనిపించదని కూడా చెప్తారు. దీనినే సిద్ధాశ్రమం అని కూడా చెప్తారు. భూలోక త్రివిష్టపం అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. రామాయణంలో రామ లక్ష్మణులను యాగరక్షణకు వెళ్తూ తీసుకువెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకువెళ్ళాడు విశ్వామిత్రుడు అని చెప్తారు. అంటే ఈ శంబళ నగరానికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకెళ్ళాడు అని చెప్తారు. పూర్వకాలంలో అగస్త్యుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు ఇలా ఎంతోమంది మహాపురుషులు, మునులు, యోగులు ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు. ఎందుకంటే ఇది ఓన్లీ పుణ్యాత్ములకి, గొప్పవాళ్ళంటే డబ్బు ఉన్నారనో లేదా కీర్తున్నదని కాదు. సమాజానికి పనికొచ్చేటువంటి మహాపురుషులు ఎవరైతే మునులు, యోగులు ఇటువంటి వాళ్ళు ఉంటారో, పుణ్యాత్ములు ఉంటారో వాళ్లకు మాత్రమే ఆ శంబళ నగరాన్ని చేరే అవకాశం ఉంటుందని చెప్తారు. కలియుగంలో శ్రీ మహావిష్ణువు శంబళ నగరంలో జన్మిస్తాడని చెప్పబడింది. ఆయనే కల్కి రూపంగా ఉంటాడని కూడా చెప్తారు. శంబళను దేవతలు ఎంతో పుణ్యాత్ములు మాత్రమే దర్శించుకుంటారు. పాపాలు చేసే మనుషులకు శంబళ కనిపించదు అని కూడా చెప్తారు. సత్యం, ధర్మం, అహింస, న్యాయం పాటించే వారికి మాత్రమే దర్శన భాగ్యం ఉంటుంది. మానవ శరీరంలో సుషుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంబళ నగర ప్రవేశం దొరుకుతుంది. రష్యాకు చెందినటువంటి హెలెనా శంబళను చూసినట్లుగా చెబుతారు. అలాగే ఆనందమయి అనే ఒక యోగిని కూడా అక్కడికి వెళ్ళినట్టుగా చెప్పబడింది. కుర్తాళం పీఠానికి చెందిన ఒక మౌనస్వామి అనే స్వామీజీ కూడా అక్కడ తపస్సు చేశారని చెప్తారు. జర్మనీ నియంత హిట్లర్ కూడా అల్టియా తులే అనే టీంను పంపి పరిశోధనలు చేశారు ఈ శంబళ నగరాన్ని కనుక్కోవడానికని చెప్తారు. శంబళ నగరం చుట్టూ 8 రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. దాని చుట్టూ మళ్ళీ గొలుసులాగా పర్వతాలు ఉంటాయి. ఇందులో ఉండే భవనంలో దివ్య మణి ఒకటి ఉంటుంది. ఈ మణిని సర్వదేవతలు, ఋషులు, మహామునులు, యోగులు అందరూ కూడా పూజలు చేస్తారు. దీనిని లేదా ఈ మణిని ఏం కోరుకుంటే ఆ వరాన్ని పూర్తి చేస్తుంది. కల్కి భగవానుడు భవిష్యత్తులో దీన్ని ధరిస్తాడు అని చెప్తారు. బౌద్ధ సన్యాసులు కూడా ఈ శంబళ నగరాన్ని నమ్ముతారు. వీరు కాలచక్ర తంత్రలో కూడా శంబళ నగరం గురించి చెప్పబడింది. ఇది ఒక ఆధ్యాత్మిక రహస్యమైనటువంటి నగరం. ఈ ఆధ్యాత్మిక వాదులకు వరం, భౌతికవాదులకు ఒక అభూత కల్పన. ఎవరేమన్నా ఈ శంబళ నగరం అనేది ఆధ్యాత్మికవాదులకి ఒక వరం లాంటిది. అది నిజంగా ఉందా లేదా అనేది భవిష్యత్తులో మాత్రమే తెలుసుకోగలుగుతాం.